ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క కృప, కనికరము, క్షేమము ఈ దినమంతయు మీకు తోడైండునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీ ప్రవర్తన అంతటి విషయంలో ఆయనకు లోబడి జీవించుము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇన్ ఆల్ దై వేస్ ఎక్నాలెడ్జ్ హిమ్ అండ్ హీ షల్ డైరెక్ట్ దై పాత్స్. హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవునికి నీ నుంచి ఆశించేది ఒకటే, అదే నీ ప్రవర్తన. నీ ప్రవర్తన విషయంలో ఎప్పుడైతే దేవునికి లోబడి జీవిస్తావో అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. ప్రియ కుమారుడు, కుమార్తె, మనం ఆదికాండం గనక పరిశీలన చేసినట్లయితే 1వ అధ్యాయం 2వ వచనం గనక మనం 2వ అధ్యాయాలు గనక మనం చదివినట్లయితే అక్కడ మన దేవుడు ఆదాము అవ్వలను చేసి భూమిని సమస్తాన్ని సృష్టించి భూమి మీదను, భూమి మీద నడిచే ప్రతి జంతువు మీదను, సముద్రంలో జీవించే ప్రతి జీవి మీదను, ఆకాశ పక్షులను సమస్తము పైన మనకు ఆయన అధికారం అనుగ్రహించున్నాడు. ఆయన మనకు అధికారం ఇచ్చి, నేను మీకు అధికారం ఇచ్చున్నాను, వాటన్నిటిని మీరు ఏలుబడి చేయడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఆదామ, సమస్తము పైన నీకు అధికారం ఇచ్చున్నాను కనుక ఇప్పుడు నువ్వు చేయవలసినది ఏంటంటే నీ ప్రవర్తన విషయంలో నాకు అధికారమునిమ్ము. హల్లెలూయా. ప్రియ కుమారుడు, కుమార్తె, ఈరోజు కాదు ఈ మాట వింటున్నది, ఎప్పుడు సృష్టికి పునాది వేసినప్పుడే దేవుడు నీ ప్రవర్తన విషయంలో ఆయన అధికారంను ఒప్పుకోమన్నాడు. ఎప్పుడైతే ఆదాము అవ్వలు వారి ప్రవర్తన విషయంలో దేవునికి లోబడి జీవించారో, అధికారం ఇచ్చారో, అంతకాలము వారు సుఖముగాను సంతోషముగాను జీవించినట్లుగా మనం చదువుతున్నాం. ఎప్పుడైతే వారి ప్రవర్తన విషయంలో వారు తప్పిపోయారో, దేవుని అధికారం ఇవ్వకుండా సాతానుకు అధికారం ఇచ్చారో, ఆ యొక్క ఏదోను వనంలోంచి వారిని బయటకు వచ్చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ కుమారుడు, కుమార్తె, నీ ప్రవర్తన అనేది దేవునికి చాలా ప్రాముఖ్యమైనది. కనుక నీ ప్రవర్తన ఏ విషయంలో నువ్వు తప్పిపోతున్నావో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రవర్తన విషయంలో నువ్వు ఎవరికి అధికారం ఇచ్చినావు? లోక అధికారులక, లేకపోతే లోకములో ఉన్న ఆశలకు నువ్వు లోబడి జీవిస్తున్నావా? లేదు ప్రియ కుమారుడు, కుమార్తె, దేవునికి ఎప్పుడైతే నువ్వు అధికారం ఇస్తావో నీ ప్రవర్తన విషయంలో అని నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. మనము జీవ గ్రంథాన్ని కనుక చదివినట్లయితే అనేక మంది భక్తుల యొక్క జీవితాలను మనం పరిశీలన చేసినట్లయితే, యేసేపు అనే ఒక భక్తుడి యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఆయన యవ్వన ప్రాయం నుండి కూడా తన ప్రవర్తన అంతటి విషయంలో దేవుడికి లోబడి జీవించాడు. ఎప్పుడైతే దేవునికి లోబడి జీవించాడో ఆయన ప్రపంచానికి ఆహారాన్ని సంపాదించి పెట్టగలిగే సామర్థ్యాన్ని దేవుడు యేసేపునకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన దేవుడికి లోబడి ఉన్నాడు. అందుకని ఇంగ్లీష్ బైబిల్ అక్కడ ఏమున్నదంటే ఎక్నాలెడ్జ్ హిమ్, అంటే ఆయన నువ్వెక్కడున్నా ఆయన నీతో ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు అనే ఆ యొక్క స్పృహ కలిగి నువ్వు జీవించాలని ఇంగ్లీష్ బైబిల్లో సెలవిస్తుంది. కనుక నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి వారి మధ్య జీవిస్తున్నా కానీ, ఎలాంటి అవిశ్వాసుల మధ్య జీవిస్తున్నా, ఎలాంటి లోక పరిస్థితుల మధ్య నువ్వు వెళుతున్నా కానీ నువ్వేమనుకోవాలంటే దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను పరిశీలిస్తున్నాడు, కనుక నా ప్రవర్తన అంతా ఆయనకు అనుగుణంగా ఉండాలని నువ్వు ఎప్పుడైతే ఆయనకు అధికారానికి లోబడతావో దేవుడు సమస్తమైన కల్మషం నుండి, సమస్తమైన ఆపదల నుండి, సమస్తమైన రోగముల నుండి నిన్ను ఆయన తప్పించే సామర్థ్యం కలిగిన దేవుడు. యేసేపు అలా లోబడ్డాడు కనుక ప్రపంచాన్ని పోషించగలిగే స్థాయికి తీసుకుని వెళ్ళాడు. ఈ యొక్క సామెతల గ్రంథాన్ని రాసిన సొలొమోను ఈ యొక్క అనుభవాలను మనకు రాస్తున్నాడు. సొలొమోను ఏం రాస్తున్నాడంటే, ఇప్పుడు ఇదిగో మీ ప్రవర్తన అంతటి విషయంలో దేవునికి లోబడండి. ఒకప్పుడు నేను దేవునికి లోబడ్డా, నా ప్రవర్తన విషయంలో నేను ఆయనకు లోబడ్డా, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాను. నేను ఆయనకు భయభక్తులు కలిగి జీవించి నా ప్రవర్తన విషయంలో ఎప్పుడైతే నేను ఆయనకు లోబడి జీవించానో, నేను ఏ పని చేసినా వర్ధిల్లా, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరూ గౌరవించారు. నా ముందున్న ప్రతి మార్గము కూడా సరళముగా ఉన్నది, తెరవబడిన మార్గంగా ఉన్నది. నా జ్ఞానమును అందరూ కొనియాడారు. ఎప్పుడైతే నా ప్రవర్తన విషయంలో నేను దేవుని అధికారాన్ని కోల్పోయానో, ఎప్పుడైతే నా ప్రవర్తన విషయంలో నేను దేవునికి అధికారం ఇవ్వలేదో, లోక ఆశల్లో, విగ్రహారాధన వైపు, భ్రష్టత్వం వైపు నేను వెళ్ళిపోయాను. కనుక అప్పుడు నా ముందున్న మార్గములన్నీ చాలా ఎత్తు పల్లాలుగా, నా ప్రయాణం అంతా లోబడినప్పుడు ఉన్నట్టుగా లేదు, లోబడలేనప్పుడు నా ప్రవర్తనలో నేను ఎప్పుడైతే దేవునికి లోబడలేదో అనేకమైన కష్టాలను నేను చూశానని సొలొమోను గారు ఇక్కడ మనకు సాక్ష్యాన్ని చెప్తున్నారు. కనుక ప్రియ కుమారుడు, కుమార్తె, అలాంటి సొలొమోను ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీ ప్రవర్తన విషయంలో ఎప్పుడైతే దేవునికి లోబడతావో, అధికారం ఇస్తావో, అప్పుడు నీ ముందున్న మార్గాన్ని ఆయన సరళపరుస్తాడంట.
ఉదయకాల సమయం వాక్యం వింటున్న నీవు నీ అధికారం అంతటికి ఎప్పుడైతే ఆయనకు లోబడి జీవిస్తావో, నీ ప్రవర్తన విషయంలో ఎప్పుడైతే ఆయనకు లోబడి జీవిస్తావో, నీ ప్రవర్తన విషయంలో ఎప్పుడైతే ఆయనకు అధికారం ఇస్తావో, నీ ముందున్న ఏ ఎత్తు పల్లాలైనా, ఏ ఎరుకోగోడలైనా, ఏ ఎర్ర సముద్రాలైనా దేవుడు తీర్చివేయగలగా సామర్థ్యము కలిగిన వాడు. కనుక ప్రియ కుమార్తె, నువ్వు భయపడొద్దు. నీ ముందు ఎన్ని ఎర్ర సముద్రాలు ఉండని, ఎన్ని ఎరుకోగోడలు ఉన్నాయి, నువ్వేం చేయాలంటే నీ ప్రవర్తన విషయంలో ఆయనకు లోబడు. ప్రవ్వా, ఈ దినమున నేను పలానా స్థలానికి వెళ్తున్నాను ప్రభా, అక్కడ నా ప్రవర్తన అంతటి విషయంలో నీకు లోబడి జీవిస్తాను ప్రభా. ఈ దినమున నన్ను నూతనమైన దినాన్ని నాకు ఇచ్చావు ప్రభా. ఈ దినమంతటి ముగిసే వరకు, నేను నిద్రపోయేంత వరకు ప్రభా, నా ప్రవర్తన విషయంలో నీకు అధికారం ఇస్తున్నాను ప్రభా. నేను ఎప్పుడైతే ప్రార్థన మొదలుపెట్టి ఆ యొక్క ఉదయాన్ని నువ్వు స్టార్ట్ చేస్తావో, ఆ దినమును నువ్వు స్టార్ట్ చేస్తావో, దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు. కనుక నీ ప్రవర్తన విషయంలో నువ్వు ఆయనకు లోబడి జీవించుట, ఆయనకు అధికారం ఇవ్వడం ఎంతో ప్రాముఖ్యం గలది. కనుక ప్రియ కుమార్తె, మనం అప్పుడప్పుడు అజ్ఞాన దశలో ఉంటాం. సొలొమోను కూడా కొంతకాలం జ్ఞానం కలిగిన దశలో ఉన్నాడు. తర్వాత అజ్ఞానంలోకి వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని కష్టాలు ఆయన చూసినట్లుగా మన జీవగ్రంథంలో చదువుతాం. అలాగే చాలామంది భక్తులు, దావీదు గారు కావచ్చు, సంసోను కావచ్చు, వీళ్ళందరూ, సౌలు కావచ్చు, వీళ్ళందరూ కొంతకాలం దేవునికి వారి ప్రవర్తన విషయంలో దేవునికి లోబడి జీవించారు. ఎప్పుడైతే లోబడలేదో కొంత అంధకారము వారి జీవితంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక నీ జీవితం అంధకారం కాకూడదంటే, నీ జీవితం కష్టాలు కాకూడదంటే, నీ జీవితం ఎల్లవేళలా సాఫీగా సాగాలి అంటే కనుక నీ ప్రవర్తన అంత విషయంలో ఆయనకు లోబడి జీవించు, ఆయనకు సమర్పించుకో. తద్వారా నీ ముందున్న ఎత్తు పల్లాలన్నీ సరిచేసేది ఆ దేవాతి దేవుడు. కనుక ఈ దినం నుంచి, ఉదయకాలం నుంచి మనం ఈ విషయాన్ని ప్రాక్టీస్ చేద్దాం, అవలంబిద్దాం. తద్వారా మనకు రావాల్సిన దీవులను మనం పొందుకుందాం. ఈ వాక్యమును దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వేల కొలది వందనం చెల్లిస్తాం ప్రభా. సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా నీ ప్రవర్తన అంతటి విషయంలో ఆయన అధికారమునకు ఒప్పుకొను, ఎక్నాలజ్ హిమ్. తద్వారా నీ మార్గము సరళపరచబడుతున్నాను. అవును ప్రభా, ఇంతవరకు మా అజ్ఞాన దశలో మేము తీసుకున్న కొన్ని నిర్ణయాలు బట్టి చిక్కబడిపోయాం ప్రభా. మా ప్రవర్తన విషయంలో నేను మీకు అధికారం ఇవ్వలేదు ప్రభా. మీకు అధికారం ఇవ్వకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకుని అప్పులు పాలైపోయాం ప్రభా. ఉద్యోగాలు పోగొట్టుకున్నాం, బిజినెస్లో లాసులు గుండా వెళ్ళాం ప్రభా. కానీ ఈ దినమున నన్ను వాక్యం ద్వారా మాతో మాట్లాడవు ప్రభా. మా ప్రవర్తన అంతటినీ నీకు లోబరచమన్నావు, తద్వారా ఆశీర్వదిస్తానన్నావు. నన్ను దేవా స్తోత్రాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య వందనాలు ప్రభా. ఏసేపు ఏ రీతిగా అయితే ప్రభా తన ప్రవర్తన అంతటి విషయంలో నీకు అధికారం నాకు ఇచ్చాడో, తద్వారా ఏసేపుని హెచ్చించిన దేవుడు ఈ రోజున నన్ను హెచ్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కనుక ప్రభా, ఈ దినము నుంచి నా ప్రవర్తన అంతటిని మీకు సమర్పిస్తున్నాను ప్రభా. తద్వారా మీకు లోపరుస్తున్నాను ప్రభా. తద్వారా నేను కూడా దేశం యొక్క ఉన్నత స్థానాల్లో ఉండునుగాక. నేను, నా బిడ్డలు, మా సంఘము బిడ్డలందరూ ఈ ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడ్డ ఉన్నతమైన స్థానాల్లో జీవించునుగాక. అలాంటి కృపను మా అందరికీ అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. అదే రీతిగానైనా ఈ దినమున పుట్టినరోజు నేను జరుపుకుంటున్న బిడ్డలకు నేను ఇచ్చిన ఈ నూతన దయాకిరీటంలో ప్రభా వారిని మీరు ఆశీర్వదించినందుకు వందనాలు. గత కాలంగా వారు ఏదైతే సాధించలేదో ప్రభా, ఇది మొదలుకొని ప్రతి దినము నూతనమైన కార్యాలు, నూతనమైన ఆశీర్వాదాలు వారు చూచుదురుగాక. వారికి ఆరోగ్యము కలుగునుగాక. ఎవరైతే నేను రోజును జరుపుకుంటున్నారో, పెళ్లి రోజు జరుపుకుంటున్నారు ప్రభా, వారందరినీ మీరు దీవించినందుకు వందనాలు. గత కాలంలో ఉన్న మార ఈ దినం నుంచి వారి జీవితంలో ఉండకుండాను గాక. వారి దాంపత్య జీవితంలో నేను ఏక మనసు, ఏక హృదయం కలిగి జీవించుదురుగాక. ఏ కుటుంబాలు అయితే సమాధానం లేదో, ఉద్యోగంలో సమాధానం లేదు, ఏ బిజినెస్లో అయితే సమాధానం లేదో, ప్రతి ఒక్కరి ఉద్యోగాల్లోనూ, బిజినెస్లోనూ సమాధానం వచ్చునుగాక. కుటుంబ జీవితంలో సమాధానం వచ్చునుగాక. ఇరుగు పొరుగు వారితో సమాధానము, సఖ్యత కలిగి జీవించుదురుగాక. నేను వారి ఆలోచనలన్నీ ప్రభువా నీకు లోబడి జీవించుదురుగాక. థ్యాంక్ యూ లార్డ్. వారి ఆలోచనలన్నింటినీ మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. ఇదిగో నేను ప్రార్థనలు ఏకీభించిన ప్రతి బిడ్డక నేను ఆలోచనలు, వారి ప్రవర్తనను మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. తద్వారా వారి ఈ దినం నుంచి వర్ధిల్లుదురుగాక. అదే రీతిగా ప్రభువా, ఇదిగో అనేక మంది ప్రభువా జ్వరాలతో బాధపడుతున్నారు ప్రభా. వాతావరణ మార్పులు వచ్చిన ప్రతి మార్పును బట్టి అనేక మంది జ్వరాలతో బాధపడుతున్నారు. యేసుక్రీస్తు నామమున ఎవరైతే జ్వరాలతో బాధపడుతున్నారో ప్రభా, 107వ కీర్తన 20వ వచనం ప్రకారంగా మీ వాక్యమును పంపించి వారిని బాగు చేసినందుకు వందనాలు.
ఎవరైతే కుదరని రోగాలతో, ఎవరైతే నేను తీవ్రమైన రోగాలతో, ఎవరైతే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభా, 1 పేతురు 2:24 ప్రకారంగా మీరు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థతనిచ్చినందుకు వందనాలు ప్రభా. ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ధనాన్ని ఇన్వెస్ట్ చేసి ప్రభా లాసుల్లోకి వెళ్ళిపోయారు ప్రభా, యేసుక్రీస్తు నామమున వారికి లాభాలు కలుగును గాక. ఎవరైతే నేను అధిక వడ్డీలు భారమును భరిస్తున్నారో ప్రభా, యేసయ్య ఒక నూతనమైన మార్గాన్ని వారికి తెరిచి వారిని అప్పుల ఊబులోంచి మీరు లేవనెత్తుతున్నందుకు వందనాలు ప్రభా. నేను దేవా స్తోత్రాలు ప్రభా. వారి ప్రవర్తన అంతటి మీద నీకు అధికారం ఇచ్చిన్నారు కనుక ఈ దినం నుంచి వారందరినీ ఆర్థికంగాను, మానసికంగాను, ఆరోగ్యపరంగా ఆశీర్వదించినందుకే వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులని అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కనుక ప్రియ కుమారుడు, కుమార్తె, నీ ప్రవర్తన అంతటి విషయంలో ఆయనకు లోబడి జీవించు. తద్వారా నువ్వు అనేకమైన ఆశీర్వాదాలు చూస్తాం. యేసేపు చూసిన ఆశీర్వాదాలు మీరు కూడా చూచుదురుగాక. మీ ప్రవర్తన అంతటి విషయంలో ఆయనకు లోబడి జీవించుదురుగాక. ఏదేమన్నా బయటకు వెళ్తున్న మీరు, లోపలికి వస్తున్న మీరు, అన్ని విషయాల్లో మీ ప్రవర్తన అన్ని విషయాల్లో ఆయనకు లోబడి జీవించుదురుగాక. తద్వారా మీరు చేయుచున్న ప్రతి పని, మీరు చేయుచున్న ప్రతి ఉద్యోగం, మీరు చేయుచున్న ప్రతి బిజినెస్ వర్ధిల్లునుగాక. అంత మాత్రమే కాదు, మీ ఆత్మీయ జీవితము దినదినము అభివృద్ధి కలుగునుగాక. విశ్వాసము నుండి అధిక విశ్వాసమునకు వెళుదురుగాక. మహిమ నుండి అధిక మహిమనకు మీరు వెళుదురుగాక. ఆరోగ్యము కలుగునుగాక. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మీ అందరికీ ఈ దినమున మీ ప్రవర్తన విషయంలో ఆయనకు అధికారం ఇచ్చి ఉన్నారు కనుక మీకు అందరికీ ఆరోగ్యము కలుగునుగాక. ఎవరైతే శోధించబడుతున్నారో, ఇతరులను బట్టి శోధనలు గుండా వెళ్తున్నారో, ఇతరులు చేసిన తప్పిదములను బట్టి మీరు శోధన అనుభవిస్తున్నారో, ప్రియకుమారుడా, కుమార్తె, ఈ మాట నీకే. ఇతరులు చేసిన తప్పులను బట్టి నువ్వేదైతే శోధన అనుభవిస్తున్నావో ఆ శోధన నుంచి నిత్యంగా నువ్వు బయటకు వచ్చేదువుగాక. నీ బిడ్డలకు జ్ఞానము కలుగునుగాక. నీ బిడ్డలు మంచిగా చదువుకుని నీకు మంచి పేరును, ఖ్యాతిని, సంఘమునకు మంచి పేరును, ఖ్యాతిని తీసుకుని వచ్చుదురుగాక. ఆకస్మిక మరణం లాగిపోవునుగాక. దుర్వార్త మీ వద్దకు చేరకుండానుగాక. మీరు వినే ప్రతి వార్తలో నుండి, ప్రతి సమాచారంలో నుండి మంచి మీకు వినబడునుగాక, చెడు మీకు దూరమగునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. అందరికి వందనాలు. షాలోం.